సో ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అంటే కేవలం మన జిల్లా గురించి మాట్లాడడంలో నేను బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందంటారు? మీ ప్రిడిక్షన్ ఏంది? ఎందుకంటే మనకు 23 అసెంబ్లీ ఎన్నికల్లో నెగిటివ్ రిజల్ట్ రూరల్ ఏరియాలో ప్రధానంగా. సో ఇప్పుడు ఆటి పరిధిలో జరుగుతున్నాయి 17 లోక్సభ నియోజకవర్గాలు, ఎన్ని వస్తాయి మీకు? అంటే నేను చెప్పే మాట కొంతమందికి ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది, అతిగా అనిపిస్తుంది, కానీ 16 మేమే ముందంజలో ఉన్నాం. 16 మేమే ముందంజలో ఉన్నాం, మేమే బలంగా ఉన్నాం. ఒకటి నేను గ్యారెంటీ చెప్పగలను, మేము 16 ఫస్ట్ ఆర్ సెకండే ఉంటాం. ఫస్ట్ ఆర్ సెకండే ఉంటాం. కానీ కొన్నిట్లో కాంగ్రెస్ తాడు పోతుంది, కొన్నిట్లో బీజేపీ తాడు పోతుంది. కానీ మీరు కామన్గా ఉంటారు, మేము కామన్గా ఉంటాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకు ఉంటుంది అంటే బీజేపీ కాంగ్రెస్ అండర్స్టాండింగ్, అవగాహన. లాస్ట్ ఎన్నికలు కూడా జరిగింది అది. లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి, బీజేపీ గెలిచిన చోట కాంగ్రెస్ డిపాజిట్ రాలే పార్లమెంట్లో, కాంగ్రెస్ గెలిచిన చోట బీజేపీకి రాలే. అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతుంది. టెక్నికల్గా మేము ఏదన్నా కొద్ది గొప్ప తేడాతో ఓడిపోతుండొచ్చు కొన్ని సీట్లు, కానీ అక్కడ మీరు చూడండి, బాగా పరిశీలించండి. ఆడ బీజేపీ గెలిచింటే మా మీద ఆడ కాంగ్రెస్ ఎక్కడో ఉంటుంది, చివరి దాంట్లో ఉంటుంది. చివరి కూడా చాలా గ్యాప్లో ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ టెక్నికల్గా 1000-2000 గెలిచిన ఆ సీట్లో బీజేపీ చాలా దూరం ఉంటుంది, థర్డ్లో ఉంటుంది. అంటే 16 కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది. కేసీఆర్ 16 గెలవడానికి కూడా ఛాన్స్. ఎందుకుందంటే గతంలోనే మీరు పెద్ద చేంజ్ అక్కర్లేదు కదా క్రాంతి. 1.8% ఓటు తేడా ఉంది ఆ రోజుకి, 5 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పైగా మీరు అన్నట్లు అర్బన్లో మేమే ఉన్నాం. అప్పుడు మీరు ఒకసారి గమనిస్తే 9 పార్లమెంట్ సీట్లలో మేమే మెజార్టీ ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్లో 9తో మేము మెజార్టీలో ఉన్నాం. అయితే ఇక్కడ ఏ రూరల్ ప్రాంతంలోనైతే ప్రజలు నమ్మించి వీళ్ళు బొంత కొట్టించిండ్రో, ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్పి, ఇప్పుడు అక్కడనే వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. రైతులు ప్రధానంగా, ఇక మిగతా వర్గాలు అంటే అంతటి ఉంటారు, మహిళలు రూరల్ ఉంటారు, అక్కడ ఉంటారు, విద్యార్థులు యువకులు ఇక్కడ అక్కడ ఉంటారు. కానీ ప్రత్యేకించి రైతులు, ఎక్కువ పెన్షన్దారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. నగరాలలో ఎక్కువ ఆదాయ వనరులు ఉంటారు కాబట్టి తక్కువ ఉంటారు, కానీ గ్రామాలలోనే ఎక్కువ పెన్షన్దారులు ఉంటారు. అత్యంత దారుణంగా మోసగించబడ్డ ఈ వర్గాలు ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండే ప్రాంతం. ప్రతి కార్యక్రమానికి, ప్రతి పథకానికి కూడా లబ్ధిదారులు ఎక్కువ ఉండేది రూరల్ ఏరియాలోనే. పావర్టీ ఉంటుంది అక్కడ ఎక్కువ కాబట్టి. సో ఆ ప్రాంతం ఇవాళ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఉంది వీళ్ళ చర్యల వల్ల. ఒకటి వ్యవసాయ రంగం. సో కాబట్టి అక్కడ మొదలైంది చర్చ. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను వస్తున్నప్పుడు మీరు వచ్చి నాతో పాటు నేను 3 ప్రాంతాల్లో వెళ్ళొచ్చు. మీరు ప్రచారం చేస్తారు, డోర్ టు డోర్ ప్రచారం. గ్రామీణ ప్రాంతాన్ని పోయినాం, పట్టణాలు పోయినాం. ఎక్కడ పోయినా ప్రజల రిసెప్షన్ ఎంత బాగుంది, ఎంత బాగా నవ్వుతూ రిసీవ్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే అట్టు ఉండరు, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటారు లోపలికి, ఇంటే కాకపోతారు. తెలిసిన బయటకు కూడా రారు ఇష్టం లేకపోతే. వాళ్ళే ఇంకా మనం చెప్తున్నారు, చాలా చోట్ల మీరు చూసారు. సో అంటే ఇట్ ఇండికేట్స్ కేసీఆర్స్ క్రెడిబిలిటీ, కేసీఆర్కి మళ్ళీ ఎట్లా వస్తుంది అనేది అది ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి కొద్ది తేడానే కదా. ఇప్పుడు మోడీ హవా ఇంతకుముందు ఉన్నట్లేదు ఇక్కడ. 2018లో కొంత ఉండే 18-19 ఉండే. ఇప్పుడు ఉత్తరంలో పోయింది, దక్షిణంలో పోయింది. లేదు, ఎందుకంటే 10 ఏళ్లలో ఒకటంటే ఒకటి మామూలు ప్రజలు వదిలిపెడదాం. మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు టక్కుమని మోడీ చేసిన ఒక స్కీమ్ చెప్పండి ప్రజలకు ఉపయోగపడదంటే చెప్పలేరు. బీజేపీ కార్యకర్త కూడా చెప్పలేడు. ఒక్కటంటే ఒకటి ఇది అని. అంటే వాళ్ళు కొద్దిగా అయోధ్య మీదనే ఆధారపడ్డారు ఈసారి. అది ప్రజల ఆకలితో సంబంధం లేని సెంటిమెంట్. కానీ ప్రజలు ఇవాళ ఆకలితో చచ్చిపోతున్నారు. దక్షిణాదిని పోలిస్తే ఉత్తరాదిలోనే ఆకలి ఎక్కువ ఉంది. ఈ దేశంలో 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు ఒక్క పూట నందిని పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు వస్తున్నాయి. దానికి కారణం మోడీనే కదా డెఫినెట్గా. సో కాబట్టి అది కూడా లేదు ఇక్కడ. సో కాంగ్రెస్ది ఉన్నది పడిపోయింది, బీజేపీకి మోడీ ఆకర్షణ అనుకుంటే అది కూడా పోయింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏదైతే వస్తుందో అది బీఆర్ఎస్కే వస్తుంది. ఎందుకంటే కేసీఆర్తో పోల్చుకుంటున్నారు. అయ్యో కేసీఆర్ ఉంటే కరెంటు పోకపోవు, అయ్యో కేసీఆర్ ఉంటే మనుషులు వస్తుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు 10,000 చక్కగా పడుతుండే, మాకు అందరికి వస్తుండే, కేసీఆర్ ఉంటే ఇటువంటి కరువు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకుంటుండే, కాళేశ్వరంలో నీళ్లు ఉండి ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా ఇవ్వకుండా 1,00,000 ఎకరాలు ఎండబెట్టిండ్రు, కేసీఆర్ ఉంటే మా చీర ఎండకపోతుండే
కేసీఆర్ ఉంటే సాగర్ కింద పొలం ఎండిపోకపోతుండే. ఇవి పోల్చుకుంటున్నారు ప్రజలు, కంపారిజన్ వచ్చింది, వచ్చేసింది. అవును. ఆటోమేటిక్గా అది కేసీఆర్ వైపే వస్తుంది. ఓకే. మీరు ఉన్నారు, మీరు వాస్తవానికి అటు వేసిండ్రు నమ్మకంతో, ఇవాళ మీకు అసంతృప్తి మొదలైంది. మొదలైనప్పుడు మీకు కనబడేది ఆటోమేటిక్ కేసీఆర్, ఆటోమేటిక్ మళ్ళీ ప్రత్యామ్నాయం కేసీఆర్ రాష్ట్రంలో. కనబడతారు. కాబట్టి డెఫినెట్గా 16 కూడా ఓకే. మాకే అవకాశం ఉంది, డెఫినెట్గా, అందులో సందేహం లేదు. పర్టికులర్గా మొన్న మిర్యాలగూడ నుంచి మొదలైన యాత్ర కేసీఆర్ గారిది రోడ్ షో, ప్రజలు రోజు రోజుకి ఎట్లా పెరిగిపోతున్నారు చూడండి. ముందు మిర్యాలగూడదే చాలా సూపర్ డూపర్ అని రాష్ట్రం అంతటా అనుకున్నారు, ఇంత బాగా వచ్చిన జనం అని. 2 రోజు సూర్యాపేటకి వచ్చేసరికి ఇంకా పెరిగింది, తెల్లవారి భువనగిరిలో ఇంకా పెరిగింది, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, అసలు వరంగల్ చరిత్రలో ఎవరు రానటువంటి జనం వచ్చిండ్రు, నిన్న ఖమ్మం. సో ఇట్లా పెరుగుతూ పోతుంది ప్రజల్లో. సరే ఆర్గనైజ్ చేసిరు తెచ్చిరు అని చాలామంది మాట్లాడవచ్చు, మరి మిగతా వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోకూడదు? నువ్వు గవర్నమెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకు తెచ్చుకో? మరి సింపుల్ లెక్క. ప్రజల్లో ఇష్టం లేని రారు, నువ్వు రమ్మన్నా రారు, పైసలు ఇచ్చినంత మాత్రం కూడా రారు. వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి, దాంట్లో అంటేనే వస్తారు. సో అట్లా కేసీఆర్ ఏంది అనేది, కేసీఆర్ లేకపోవడం అనే లోటు ప్రజలు గమనించారు. డెఫినెట్గా బీఆర్ఎస్ని ఆదరిస్తారు. 16 మాకు అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్గా ఎక్కడైనా ఒకటి కోల్పోతుండొచ్చు. అన్న మీకు సంబంధించి, అంటే మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి మీకు సంబంధించిన ఒక వ్యక్తిగత ప్రశ్న ఇది. అంటే యాజ్ ఏ విద్యుత్ శాఖ మంత్రిగా, మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా, జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు మన జిల్లా గురించి మాట్లాడాల్సి వచ్చినా, జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వచ్చినా యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా మాట్లాడడం అనేది సింపుల్ క్రాంతి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం అనేది అర్ధరహితమైన విషయం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడినారు, అసెంబ్లీలో నేను చెప్పిన. బహుశా మీరు ఒకసారి కొట్టి చూడండి, చరిత్రలో ఎక్కడైనా ఒక మంత్రి, మాజీ మంత్రి శాసనసభలోనే నా మీద కమిషన్ చేసుకుంటారా, ఎంక్వైరీ ఎట్లా చేస్తారో చేసుకోండి అని చెప్పిన వాళ్ళు ఉండరు. బహుశా తక్కువ. నీకు అంత ఓపెన్గా అక్కడ కమిట్ అయినా అంటే దాని అర్థమైంది. ఇంకొకటి, ఆరోపణ చేసేవాళ్ళు ఎంత చిల్లర మాటలు మీకు అర్థమవుతున్నాయి. అక్కడనే 3 మాటలు, ముందు 10,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 20,000 కోట్లు అన్నాడు, మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు చేసి 1,000 కోట్లు అన్నాడు, ఒకటే శాసనసభలో. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు వాళ్ళు దొరికిరు, నా మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుడు, అంతేనా? వాళ్ళు విచారణలు కాదు, ఇది అయిపోయి డెఫినెట్గా వాళ్ళిద్దరిని జైలు పంపుతా, డెఫినెట్గా. సోదరులు అంటున్నా మీరు? కోమటిరెడ్డి బ్రదర్స్ 100%. ఎందుకంటే ఆధారాలతో దొరికి నాకు బయట వీళ్ళు ఎంత బాగినా 10 ఏళ్ళు ఏ చిల్లర మాటలు చిల్లర గంటలు వదిలేసింది. నేను మంత్రిగా ఉన్నా, పెద్దగానే ఉండాలి, స్పందించొద్దు అనుకున్నా. ఇవాళ వాళ్ళు మంత్రి అయిన తర్వాత వాళ్ళ అధికార పార్టీకి వచ్చినాక కూడా ఆ ఆరోపణల్ని అసెంబ్లీ సాక్షిగా చేశారు, రికార్డ్ అయ్యింది. డెఫినెట్గా దాని మీద ఉండే చర్యలు దాని మీద ఉంటాయి, ప్రూవ్ చేయాలి కదా వాళ్ళు, డెఫినెట్గా ఉంటాయి. నాకు అవకాశం దొరికింది, అందుకని ఆ రోజు అవకాశం తీసుకున్నా, వదలలేను, ఒక సెకండ్ కూడా వదలలే, వెంటనే రియాక్ట్ అయినా. చెప్పిన మాట, 10 ఏళ్ళు మీరు ఎంత చెత్తవాడు అయినా పట్టించుకోలే, శాసనసభ వేదిక మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా తీసుకోండి, లేదంటే ఆ చర్యలు నేను తీసుకుంటాను మీ తర్వాత అనమాట. అదే అసెంబ్లీ. సో గది నేను సింపుల్. అది జాలదా? ఒక్క సమాధానం జాలదా? అందులో ఏమీ లేదు అనేది చెప్పడానికి. చిల్లర మాటలు కాకపోతే, చిల్లర గంటలు కాకపోతే ఆ ప్రాజెక్టే మొత్తం 30,000 కోట్ల ప్రాజెక్టు. 20,000 కోట్లు ఇట్లా తింటే ప్రాజెక్ట్ ఎట్లా అయితే అసలు ఇప్పుడు దానికి ఆయన ఖర్చు 16,000 17,000. మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత, సోయి, మంచిగా ఉన్నామా తాగున్నామా ప్రజలు చూస్తే ఏమనుకుంటారు.